మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ప్రియులరా, మీరు గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ 38వ వచనం, మార్కు 4:38 చూసినట్లయితే ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు వెళ్తున్న బోటులోనే ఉన్నారు. కానీ వీరికి సమస్య వచ్చింది. అలాగే ఈరోజు మీరు యేసయ్యను నమ్ముకున్నారు, అయినా కూడా అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, బంధకాల్లో, ఊహించినటువంటి పరిణామాల్లో చిక్కుకొని పోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీకు ఎదురైపోయాయి. మరి ఏం చేయలేటువంటి పరిస్థితులను అంటే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ జీవితం మంచిగానే వెళ్తుంది అనుకున్నావు, సడన్గా తుఫాన్ వచ్చి పడింది, సడన్గా సమస్య వచ్చి పడింది, సడన్గా ఏదో భయంకరమైన పరిస్థితి నీ జీవితంలోకి ఎంటర్ అయిపోయింది. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వారిలాగానే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలా బయటపడాలి ఈ సమస్య నుంచి, ఏం చేయాలి అని చెప్పి వీరంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం అప్పులు తీర్చాలని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేస్తూ ఉంటుంటాం. లేకపోతే మనకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడిపోవాలని వీళ్ళ సలహాలు తీసుకుంటుంటాం. ఏదేదో చేస్తాం. శిష్యులు కూడా వచ్చిన సమస్య నుంచి బయటపడాలని వాళ్ళకున్న సామానంతా సముద్రంలో పడేశారు. మరి వాళ్ళంతా కూడా శతవిధాల ప్రయత్నాలు చేశారు, విఫలమైపోయారు. చివరికి ఏమంటున్నారంటే వాళ్ళకు వచ్చిన సమస్య నుంచి వాళ్ళు బయటపడకపోగా వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తున్నారు తెలుసా దేవుడిని? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఈరోజు మీరు అప్పుల్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు, అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు, నింద అవమానాన్ని ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఇలా ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తూ, దేవా మేము ఈ పరిస్థితిలో ఉన్నాం, మరి నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవా నువ్వు చూడట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి అది మానేసేయండి. దేవుని నమ్ముకున్నారు కదా మీరు, మరేం చేయాలి? దేవునికి మన సమస్యను అప్పగించాలి, దేవునికి మన పరిస్థితిని అప్పగించాలి. నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని నువ్వు హ్యాండిల్ చేస్తూ దేవా అంటే ఎలాగా? చూడండి, ఇప్పుడైతే దేవుని లేపారంట. హల్లెలూయా. యేసయ్యను నిద్రించినంతకాలం యేసయ్య ఉన్నాడు, కానీ యేసయ్యను పట్టించుకోలేదు వీళ్ళు. యేసయ్య ఉన్నాడు కానీ వీళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్నారు, కానీ నా అప్పు నేను ఎలా తీర్చాలి? యేసయ్యను నమ్ముకున్నారు, ఈ రోగం నుంచి నేను ఎలా బయటపడాలి? యేసయ్యకి సమర్పించుకోవట్లేదు సమస్యని. ఎప్పుడైతే యేసయ్యను లేపారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ ఏం చేశారు? వారు ఆయనను లేపారా? లేపితే ఆయన ఏం చేశాడు? అందుకని లేచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. వారి యొక్క అధికారంలో ఉన్నంత కాలం, వారి యొక్క అవగాహనతో ప్రయత్నించినంతకాలం, వారి యొక్క సొంత ప్రయత్నాలు చేసినంతకాలం ఓడిపోయారు, విఫలమైపోయారు. ఎప్పుడైతే దేవా మా వల్ల కావట్లేదు, ఇదిగో సమస్య, ఇదిగో పరిస్థితి దేవా అని చెప్పి దేవునికి అప్పగించేసేసారో, వెంటనే ఆయన లేచి గాలిని గద్దించాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిశ్శబ్దమై ఊరుకో. చూసారా సమస్యతో పోరాడే విధానం చూడండి. వీళ్ళంతకాలం ఏం చేస్తారు? సమస్యకు భయపడ్డారు. అమ్మో తుఫాను వచ్చి పడిపోతుంది, అమ్మో ఈ యొక్క సముద్రుడు మన పడవ మునిగిపోతుంది, మన బోటు మునిగిపోతుంది అని సముద్రానికి భయపడి వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లేచి బోటుని సరి చేసుకోవట్లేదు, సామాన్ని సరి చేసుకోవట్లేదు, సమస్యను సరి చేస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్యను సరి చేస్తూ ఉన్నాడు, సమస్యతో మాట్లాడుతూ ఉన్నాడు. గాలితో మాట్లాడతాం ఏంటి? గాలి వింటదా? గాలికి చెవులు ఉంటాయా? గాలికి అనిపిస్తుందా? కాబట్టి నీ అప్పులతో నువ్వు మాట్లాడాలి, నీ సమస్యలతో నువ్వు మాట్లాడాలి, నీ రోగాలతో నువ్వు మాట్లాడాలి, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దానితో నువ్వు మాట్లాడాలి. అంధకార శక్తులతో పోరాడుతున్నామంట మనం. ఏం శక్తులు అండి అవి? అంధకార శక్తులు. కాబట్టి నువ్వు చేతిలో కత్తో కర్రో లేకపోతే ఇలాంటి ఉపయోగించే పని అవ్వదు. మరేంటి? విశ్వాసం అనే డాలు. చూసారా? 2 అంచెల వాడు కలిగిన ఖడ్గం వాక్యం. వీటితో పోరాడాలి నీ సమస్యను జయించాలంటేని. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి వాక్యం ఇదంతా కూడా. అందుకని లేచి, హల్లెలూయా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం లేపండి. నిద్రపుచ్చారేమో చక్కగాను, ఆత్మీయతలో నిద్రపోతూ ఉన్నారేమో, ప్రార్థించే విషయంలో నిద్రపోతున్నారేమో. కాబట్టి నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవందే, నువ్వు లేచి హల్లెలూయా ఆత్మీయంగా మోకరించి, నువ్వు మోకాళ్ళ మీద లేచి, నువ్వు ప్రార్థనలో లేచి, స్తుతించడంలో లేచి సమస్యతో మాట్లాడు, పలుకు.
గద్దించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ ఆర్థిక సమస్యలు నా కుటుంబంలో ఉండటానికి వీల్లేదు, నెమ్మలించి బయటకు పో అని ఇట్లా మాట్లాడాలి. వింతగా ఉంటుంది విని వాళ్ళందరికీ కూడాను. ఆ, కొంచెం కష్టంగా ఉంటుంది అందరికీ కూడా. కానీ సత్యం ఏంటంటే యేసుప్రభువు చేశాడు. ఆయన బిడ్డగా నువ్వు చేయవలసిందే. ఆయన లేచి గాలిని గద్దించి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నిశ్శబ్దమై ఊరకొండమైన సముద్రం చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను. అంతే. వీళ్ళు బోట్లో సామాన్లు పడేశారు, గందరగోళం అయ్యారు. ఎంత ప్రయత్నాలు చేసినా 12 మంది 11 మంది వీళ్ళంతా కలిసి చేసినా జరగనటువంటిది యేసుప్రభువారి మాటతో జరిగిపోయింది. ప్రియులు గమనించాలి, నోటి మాటకు ఎంత పవర్ ఉన్నదో చూసారా? నోటి మాటలకు ఎంత శక్తి ఉన్నదో గ్రహించరా? హల్లెలూయా. మన మాటలకు, మన నోటి మాటకి ఎంత శక్తి ఉన్నదో గమనించారా? ఎంత శక్తివంతమైనటువంటిదో గమనించారా? కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నువ్వు ఏం చేసావు? ఎలా మాట్లాడావు? నా సమస్య గొప్పది, నా సమస్య గొప్పది, నాకు చాలా అప్పు ఉంది, చాలా గొప్ప అప్పు కోట్లలో ఉంది, చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాం మేము అని అంటా ఉన్నారా? శిష్యులు అదే చేశారు. అలా చేసినంతకాలం ఏ చేంజ్ లేదు, సమస్య పెరుగుతూనే వచ్చింది. కానీ ఈ రోజున యేసయ్య వలె ప్రవర్తించాలి, యేసయ్యలాగా జీవించాలి, యేసయ్యలాగా మాట్లాడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం ప్రవర్తించాలి. వింటున్నారా? హల్లెలూయా. ఏంటి గద్దించాలంటండి, గద్దించాలి. మీ ఇంటికి లేకపోతే మీ వెంట కుక్క పడుతుంటే వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపో అంటే అది వెళ్తుందా? పో అంటే వెంటనే తోక ముడుచుకుని పోతుంది. ఈరోజు నీ వెంట పడుతున్న అప్పు అట్లాంటిదే, ఈరోజు నీ వెంట పడుతున్న అనారోగ్యం అటువంటిదే, ఈరోజు నీ వెంట పడుతున్న అవమానము, నిరుద్యోగం, గొడ్రాలతనం ఏదైనా సరే ఒక కుక్క లాంటిది అనమాట. నువ్వు దాన్ని ఎప్పుడైతే చీ కొడతావో, ఎప్పుడైతే గద్దిస్తావో అది తోక ముడుచుకుని పోతుంది. అంతేగాని అసలు నన్ను చాలా పెద్ద కుక్క తరిమేస్తుందండి, అసలు నన్ను చాలా పెద్ద కుక్క వెంట పడుతుందండి, పెద్ద సమస్యని పెద్ద చేసేవాళ్ళ జీవితంలో అది పెద్దగానే ఉంటుంది, అది పెద్దగానే ఉంటుంది. ఈ కాంపిటీషన్ చాలా కష్టమండి, ఈ జాబ్ చాలా అవసరమండి. కాదు, చెప్పు, నువ్వు దేవుడితో చెప్పు, దేవా ఈ విషయంలో అద్భుతం చేసేసావు, నా యేసయ్య గొప్పవాడని సమస్యతో చెప్పు. హల్లెలూయా. ఏంటంటే మిక్కిలి నిమ్మలమాయనంట. అబ్బా ఎంత బాగుందండి ఇది. అణిగి మిక్కిలి నిమ్మలమాయన. నీ సమస్యలు అనగటం లేదా? నిన్ను బెదిరిస్తూ ఉన్నాయా? నీ మీద విజృంభిస్తూ ఉన్నాయా? అవి అనగాల అంటే నువ్వు నోరు లేపాలా. హల్లెలూయా. నువ్వు లేవాలా, చీకటితోటి లేవాలా, ఎర్లీ మార్నింగ్ లేవాలా, దేవుని సందులో ఉండాలా. లేచి నువ్వు లేవనంత కాలం, యేసయ్యని లేపనంత కాలం వాళ్ళ గందరగోళంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని లేపనంత కాలం వాళ్ళు గందరగోళంలో, సమస్యల్లో ఉన్నారు. హల్లెలూయా. యేసుప్రభువుని నమ్ముకున్నారు, బోట్లోనే యేసే ఉన్నాడు, కానీ సమస్యలు విస్తరిస్తూ ఉన్నాయి. ఈరోజు మీలో చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నారు, యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసుతో ఉన్నారు, కానీ మీ సమస్యని యేసయ్యకి అప్పగించట్లేదు, మీరే హ్యాండిల్ చేస్తున్నారు. అందుకని మీరు బయటపడతలేదు. నేనైతే ఏం చేద్దాం తెలుసా? అదే పరిస్థితులు ఉంటేని, అటువంటి పరిస్థితుల్లో అదే బోట్లో నేనుంటే ఏం చేద్దాం తెలుసా? యేసయ్య అల్లాడి పడుకున్నాడు కదా, నేను కూడా నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయి యేసయ్య పక్కకి వెళ్ళి కొంచెం నెమ్మదిగా యేసయ్య పక్కన పడుకున్నాం అనమాట. ఎందుకంటే అంత తుఫాను యేసయ్యని ఏం చేయలేకపోతుంది, అంత సమస్య యేసయ్యని ఏం చేయలేకపోతుంది. ఆయన గాఢంగా నిద్రపోతున్నాడు. ఆయనకి అది ఏమాత్రం కూడా సమస్యగా అనిపించట్లేదు. అది ఆ యేసయ్య సమస్య ఏమీ చేయలేకపోతుంది. కాబట్టి ఏం చేద్దానంటే నేను ఈ గందరగోళం అంతా పక్కన పడేసి యేసయ్య పక్కన హాయిగా చక్కగా పడుకునేవాడు అన్నమాట, చిన్న బిడ్డలాగా. ఇంకంతే, ఇంకా సమస్య కూడా నాకెందుకు? ఏ సమస్య యేసయ్య దగ్గరికి రాదు. మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తిని విశ్రమిస్తాడు, నేను విశ్రమించేవాడిని. హల్లెలూయా. నేను యేసయ్య పక్కన ఒదిగి చక్కగా చిన్న బిడ్డలాగా పడుకునేవాడిని. కాబట్టి అప్పుడు ఏ సమస్య నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు, ఏది నాకెంత మాత్రం హాని చేయలేదు. ఇంకా యేసయ్యని కూడా డిస్టర్బ్ చేయబోయేవాడిని, యేసయ్యని కూడా లేపకపోయేవాడిని. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా నీ సమస్యను ఆయనకు అప్పగించు.
ఆయన పక్కన హాయిగా పడుకో. దేవా ఇదిగో నా సమస్య అని చెప్పి దేవుని విడిచిపెట్టేసేసాయి. దేవుడు సమస్తము సమకూర్చి నీ జీవితంలో ప్రతి సమస్యను ఏం చేస్తాడో తెలిసి గద్దించి నిమ్మలంగా చేసి అణిగిపోమంటాడు. నిమ్మలం అయిపోతుంది. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమెన్.